गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषां गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्तजनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। పవిత్రాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామం. స్వామి ఏమి పలికిస్తే నేను అది పలుకుతున్నాను. ముహూర్తమపి నాసాగ్రే మనసా సహ తస్య జన్మ శతార్జితం పాపం వినశ్యతి అని ఉత్తరగీతలో చెప్తారు స్వామి. ముహూర్తము అంటే సంస్కృతంలో రెప్ప మూసి తెరిసినంత కాలం, అది ముహూర్తం. ఆ ముహూర్త కాలం నాసాగ్రే భూమధ్య స్థానంలోను, మనసా సహా అంటే మనస్సును ఎటు పోకుండా నిశ్చలంగా నిలిపి మనస్సుతో సహా తస్య జన్మ శతార్జితం పాపం వినశ్యతి, వందలాది జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మీపటలం అయిపోతాయట. ఒక ముహూర్తం మాత్రం నిలిపితే చాలట. యోగనిష్టలో మనసాస అంటే మనసుకు ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా అక్కడ నిలపాలి తిరియంలో. నిశ్చలంగా కూర్చుంటే వందలాది జన్మల నుండి చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మీపటలం అయిపోతారు. కొండంత దూది ఉన్నా అంత నిప్పు కనికి పెడితే భస్మైపోతుంది. తద్వత్తుగా అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మీపటలం అయిపోతాయని చెప్పారు ఉత్తరగీతలో స్వామి. ఈ యోగంలోనూ ఈ ప్రాణాయామం అన్నది ప్లుతము, హ్రస్వము, దీర్ఘము అని 3 విధాలా ఉంటుంది. ప్లుతము అంటే అక్కడికక్కడే వస్తుంది. నూతన సాధకుడికి కఫం ఉండడం చేత దీర్ఘంగా వెళ్ళదు. హ్రస్వము అంటే మరి కొంచెం చేస్తున్న కొద్ది పొడిగింపు అవుతుంది. దీర్ఘము అంటే సాధన పెరుగుతున్న కొద్ది కూడా పొడవుగా వస్తుంది. దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజేతే. ఎవరైతే దీర్ఘంగా ప్రాణాన్ని పొడిగిస్తారో మనస్సు వశం అవుతుంది. ప్రాణానికో మనస్సుకో సంబంధం ఉంది. చలే వాతే చలే బిందు. వాయువు చలిస్తుంటే మనస్సు చలిస్తుంది, మనస్సు చలిస్తుంటే వాయువు చలిస్తుంది. నిచ్చిలే భవేత్. యోగశూడమన్యోపనిషత్తులో చెప్పారు. ఎప్పుడైతే వాయువు ప్రాణశక్తి నిశ్చలం అవుతుందో మనస్సు కూడా నిశ్చలం అయిపోతుంది. మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో వాయువు కూడా నిశ్చలం అయిపోతుంది. అందుచేత భగీరథ ప్రయత్నాలు చేసి మన యోగులు ఋషులు ఈ యోగాన్ని కనిపెట్టారు. యోగము అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా యోగం ఉండాలంటారా? యోగమే చెయ్యరు. యోగము అంటే కలయిక అని అర్థం. ఏమి కలయిక? జీవ బ్రహ్మములను ఐక్యము చేయుట. భృగోర్ మధ్య శివస్థానం, ఇది శివుడు ఉండే స్వామి ఉండే ప్లేసు, ఇక్కడ జీవుడు ఉండే ప్లేసు. ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చి ప్రపంచాన్ని చూసి తాను మర్చిపోయాడు. అందుకు బహిర్ముఖుడై తాను యథార్థాన్ని మర్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు యథార్థం తెలియాలంటే స్వయం పశ్యేత్, తానుగా చూసుకోవాలి. తన స్వరూపం ఏమై ఉందో, తను ఏమై ఉన్నాడో తెలియాలంటే స్వయం పశ్యేత్, స్వయంగా చూసుకోవాలి తనకు తానుగా. ఆత్మరాజ్యం సుఖీవసేత్, ఆత్మరాజ్యాన్ని పొందుతాడు, ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మానందం స్వయం భోక్షేత్, ఆత్మానందాన్ని స్వయంగా తనలోనే అనుభవిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ స్వరజ్ఞాన ప్రదీపులు. స్వయంగా తనకు తానుగా అంటే ప్రత్యక్ష అనుభవం అంటారు దీన్ని.
ఇప్పుడు పుస్తకాలు చదువుకోవటం, బయట వినడము, చేయటం ఇవన్నీ కూడా బాహ్య ప్రజ్ఞలోకి వచ్చేస్తాడు జీవుడు. అంతఃప్రజ్ఞలోకి వెళ్ళి బాహ్య ప్రజ్ఞలో తెలియబడ్డ స్వామి అంతఃప్రజ్ఞ కూడా దాటిపోవాలి. మనోబుద్ధి చిత్తాహంకారం అంతఃకరణ చతుష్టయం కూడా దాటిపోవాలి. అందుకు మనోనాశనమే యోగము అంటారు. మనోలయం కావాలి. సరేలే, సైంధవం విద్వత్తు. మనం సాధన చేస్తూ ఉండగా దీర్ఘంగా ఎప్పుడైతే మనం సాధన చేయగలుగుతామో మన శరీరంలో ఉన్నటువంటి త్రిదోషాలు, వాతము, పిత్తము, కఫము, కొలెస్ట్రాల్ ఇత్యాది మలినాలన్నీ కూడా ఎప్పుడైతే కరిగిపోయినాయో ఊర్ధన్న సంశయ, ఊర్ధానికి జీవుడు ఎప్పుడైతే పోతాడో సందేహం నివారణ అయిపోతుంది. అంటే ప్రశ్న ఎక్కడ కలుగుతుందో అక్కడే జవాబు కూడా దొరుకుతుంది. దాన్ని ప్రత్యక్ష అనుభవం అంటారు. ఏంటంటే మనం శాస్త్రాలు చదువుకుంటాం, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం. అంటే తనకు తానుగా స్వయంగా ఇచ్చింది, అనుభవించినటువంటిది అపరోక్షము. పరోక్షం అంటే గురువు ద్వారా, శాస్త్రం ద్వారా, ఇతరుల ద్వారా తెలుసుకున్నది. అందుచేత పరోక్షంగా నేర్చుకున్నటువంటి జ్ఞానం కంటే అపరోక్షంగా తనకు తానుగా అనుభూతి చెందాలంటే ఏం చేయాలి? జీవుడు లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళే ప్రక్రియే యోగము. యోగము అంటే కలయిక. ఏమిటి కలయిక? ప్రాణాపానయోరైక్యం స్వరజో రేతసోస్థద సూర్యచంద్ర మసోర్యోగో జీవాత్మ పరమాత్మను యావహి ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచ్యతే. ఈ రెండు ఏదైతే ద్వంద్వంగా ఉన్నాయో వాటిని సంయోగం అంటే కలపాలి. కలిపేదే యోగము. ఎత్తు ఏదైతే ప్రాణము అపానము అంటే ప్రాణం పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్ళేదేంటి? ఊర్ధం ప్రాణం ఉన్నయ త్యపానం. అపానం కిందికి లాగుతుంది, ప్రాణం పైకి వెళ్తుంది. ఇలా జీవుడికి విశ్రాంతి లేకుండా పోతుంది. ఇది ఆడుతుంటే ఏమంటే సంకల్ప వికల్పాలు కలుగుతున్నాయి, కర్మరంగంలోకి వచ్చేస్తున్నాడు. అందుకు ఎత్తు ఏదైతే పైకి వెళ్తున్న ప్రాణము, కిందికి వస్తున్న అపానము సమంగా లాగాలి. నాసాభ్యంతరం అంటే అంగిల్లోంచి లాగాలి. ప్రాణాపానయోరైక్యం స్వరజో రేతసోస్థత. రేతస్సు రజస్సు. హృదయస్థానే స్థితం శుక్రము, ఇక్కడ పురుష బీజం ఉంటుంది. సింధూర రాత సంకాసం రవిస్థానం స్థిత రజ, ఇక్కడ స్త్రీ బీజం ఉంటుంది. ఈ స్త్రీ బీజాన్ని తీసుకొచ్చి పురుష బీజంలో ఐక్యం చేయాలి. స్వరజో రేతసోస్థత. రేతస్సు అనగా పురుష బీజము, రజస్సు అనగా స్త్రీ బీజము. వాయువు ద్వారా ఈ రజస్సు ఇక్కడికి వచ్చింది. మరలా ఆ వాయువు ద్వారానే, జీవశక్తి ద్వారానే ఉల్టా చేసి అక్కడ లయం చేయాలని చెప్తున్నది ఉపనిషత్తు వాక్యం. సూర్యచంద్రం అసౌర్యోగ హృదయస్థానే దివాకర భ్రువోర్మధ్య వశేశ్చంద్ర. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. జీవాత్మ పరమాత్మను, ఇది పరమాత్మ ఉండే ప్లేసు, ఇది జీవాత్మ ఉండే ప్లేసు. యావహి ద్వంద్వజాలసి, ఏవైతే రెండుగా ఉన్నాయో ఆ రెండుని ఒకటిగా చేయటమే యోగము అని త్రిశిక బ్రాహ్మణోపనిషత్తులో క్లియర్గా చెప్పారు. ఇది యోగము. మనం ఎన్ని కోణాల్లోంచి మనస్సుని అట్టిపెట్టే విచారణ ద్వారా వెళ్ళొచ్చు, సాధన చేసి విచారణ ద్వారా వెళ్ళొచ్చు. అందుచేత యత్ప్రాణాపానయోరైక్యం స్వరజో రేతసోస్థద సూర్యచంద్ర మసోర్యోగో జీవాత్మ పరమాత్మను. ఇది జీవుడు ఉండే చోటు, ఇది పరమాత్మ ఉండేది. యావహి ద్వంద్వజాలసి, ఏవైతే రెండుగా ఉన్నాయో సంయోగో యోగ ఉచితే. ఆ రెండింటినీ ఏకం చేయటమే యోగము. చేత ఎన్ని విధాలుగా ఆలోచించిన మహర్షులు కట్టుకు యోగాన్ని కనిపెట్టి ఈ ప్రాణము అన్నటువంటి అపానం అన్నటువంటి రెండు శక్తుల్ని కూడా ఊర్ధ్వానికి తీసుకెళ్లి లయం చేశారు. ఊర్ధ్వన్న సంశయ అంటారు. ఊర్ధ్వానికి జీవుడు ఎప్పుడైతే పోతాడో సందేహం నివారణ అయిపోతుంది. మమైవాంసో జీవలోక జీవభూత సనాతన అని భగవద్గీతలో స్వామి చెప్తారు. ఈ జీవరాశులన్నీ కూడా నా యొక్క అంశమే. నన్ను తెలియాలనంటే మరలా నా అంశమైనటువంటి జీవుడే నన్ను తెలుసుకోగలుగుతాడు. జడమయమైనటువంటి ఇంద్రియాలు నన్ను తెలుసుకోలేవు. నా అంశమైనటువంటి జీవుడే నన్ను తెలుసుకోగలుగుతాడు అని చెప్పి స్వామి క్లియర్గా చెప్పారు. ఈ లోకంలో మనం విచారణ జాయితే జ్ఞానం, భగవంతుడి కొరకు అనేక సాంప్రదాయాలు,
మహాత్ములు ఎందరో భగీరథ ప్రయత్నాలు చేశారు. కానీ వీటినన్నింటినీ క్రోడీకరించి భగవద్గీతలో స్వామి ఏమంటారంటే, లోకే అస్మిన్ ద్విధా నిష్ట. అర్జున, ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. నిష్ట అంటే 2, ద్వి అంటే 2. పురాపోక్తమయ్యానగా ఎప్పటి నుండి ఉన్నాయి? సృష్టి ఆది నుండి ఉన్నాయి. ఎప్పుడు కాదు, సృష్టి ఆది నుండి ఉన్నాయి. జ్ఞానయోగేన సాంఖ్యానాం, జ్ఞానులకు సాంఖ్య మార్గము. కర్మయోగేన యోగినాము, కర్మిష్ఠులకు కర్మ మార్గం. 2 మార్గాలు ఉన్నాయని చెప్పి స్వామి ఇతరమైనటువంటివన్నిటిని ఖండన చేసి పారేశారు. ద్వివిధ నిష్ట 2. జ్ఞానులకు సాంఖ్య మార్గము, కర్మిష్ఠులకు కర్మ మార్గము. అలాగనే భగవద్గీతలో చెప్పినటువంటి ఈ శ్లోకంలోను స్వామి 2 మార్గాలనే ఉంచాడు. తత్వమన్నిటినీ ఖండించాడు. ద్వివిధానిష్ట, పురా అంటే సృష్టి ఆది నుండి కూడా ఉన్నాయి, నా చేత నడుపుబడుతున్నాయి, అవి ప్రచారంలో ఉన్నాయని అంటున్నారు. అంచేత మనం ఆ 2 మార్గంలో ఏదో మార్గం ఎన్నుకోవాలి. ఎందుకు? తత్వమన్నిటిని పక్కకు పెట్టేసినారు స్వామి. పురా అంటే సృష్టి ఆది నుండి కూడా ఉన్నాయి, నా చేత నడుపుబడుతున్నాయి. జ్ఞానయోగేన సాంఖ్యానాం, జ్ఞానులకు సాంఖ్య మార్గము. ఇది కాదు నేతి వాక్యముల చేత ఇది కాదు ఇది అని సిద్ధాంతం చేసి దానిలో నిష్ణాతులై ఉంటారు జ్ఞానులు. కర్మయోగేన యోగినాం, ఇట్లా మోటు మనస్సు కలిగినటువంటి సంసార లంబాటంలో ఉన్నటువంటి వాళ్ళకు మనస్సు చెరిస్తుంటుంది కాబట్టి వాళ్ళకి కర్మయోగం చేయాలి. కర్మయోగం అంటే ఏమిటి? చిత్తస్పందనం భవతి కర్మ, మనస్సు చెలించడమే కర్మ. ఇప్పుడు మనస్సుకు సంకల్పం కలిగిన తర్వాత కర్మ స్టార్ట్ అయింది. అందుచేతనే మీరు అమెరికా నుండి కూడా ఇక్కడికి రాగలిగారు. ఎందుకు రాగలిగారు? చిత్తం అక్కడ చెలించింది, బుద్ధి నిర్ణయించింది, దాని ప్రకారంగా ప్రయాణం చేసి అమెరికా నుండి కూడా ఇక్కడికి మీరు రాగలిగారు. అందుకు చిత్త స్పందనం భవతి కర్మ. చిత్తము అంటే మనస్సు, దానికి 4 పేర్లు ఉన్నాయి. నిర్ణయిస్తే బుద్ధి, సంకల్పిస్తే మనస్సు, చెలిస్తే చిత్తము, కోపతాపాలు కలిగితే దేహాభిమానం కలిగి, కోపతాపాలు కలిగితే అహంకారము అని అంటారు. అంచేత ఇవి అంతఃకరణ చతుష్టయము అంటారు వీటిని. అందుచేత ఈ అంతఃకరణ చతుష్టయమే ఈ సృష్టిని యావత్తుని నియంత్రిస్తున్నాయి. సంకల్పిస్తే మనస్సు, చెలిస్తే చిత్తము, కోపతాపాలు కలిగితే అహంకారము, నిర్ణయిస్తే బుద్ధి. ఈ అంతఃకరణ చతుష్టయం ఎప్పుడైతే నాశనమైందో వాడే హరి, స్వయం విష్ణువు లేదా స్వయం శివుడు. నిజం నిజిద్భాతి, నిజం కానటువంటి దానిని నిజమని భావిస్తున్నాడు. ఏవి? ఈ 4 ద్వారా, మనస్సు, చిత్తము, అహంకారము, బుద్ధి ద్వారా. అంతఃకరణ నాశన, ఈ అంతఃకరణం ఎవరికైతే నాశనం అయిపోతుందో సవిన్మాత్ర స్థితో హరి, వారే హరి మహావిష్ణువు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం ఎంత తంటాలు పడి చేయవలసింది ఏంటంటే మనోలయం చేయాలి. సరళే సైంధవం విద్వత్తు. సైంధవం అంటే ఉప్పు, సరళం అంటే మంచినీళ్ళు. ఉప్పు తీసుకొచ్చి మంచినీళ్ళు కలిపెడితే తన నిజస్వరూపం నీరే కాబట్టి అది కలిసిపోతుంది. అలాగనే ఈ జీవుడు ఈశ్వరుడు అంశం కాబట్టి యోగంలో ఐక్యమైపోతే 2 లేదు, ఒకటే ఉంటుంది. దాని గురించి చెప్పడానికి ఇంకొకరు వేరుగా లేరు. దాన్నే శుద్ధ అద్వైతము అంటారు. అద్వైతము అంటే అర్థం ఏంటి? 2 కానిదే అని అర్థం. అద్వయం సమనఃప్రాప్తే జడవల్ల ఒక మాచురేత్తు. మనం అద్వైత సిద్ధిని పొందాలి, భగవంతుడిలో ఐక్యం కావాలి, భగవంతుడు తత్వాన్ని తెలుసుకోవాలని అంటే 2గా ఉండే ద్వైత బుద్ధి పోవాలి. అద్వైత సిద్ధిని పొందాలంటే జడుని వలె చెంచరించమని ఆర్డర్ వేశారు జ్ఞానికి. ఏమీ తెలియని వాని వలె సంచారం చెయ్యు అన్నారు, ఆర్డర్ వేశారు. అందుచేత మనము ఈ యోగం చేస్తూ ఉంటే ఏవో కొన్ని సిద్ధులు, అట్లాంటి అనుభూతులు కొన్ని వస్తాయి. దానివలన కొంతమంది సాధకులు ఏంటంటే బ్రహ్మ ప్రమాదంలో గురైపోతారని చెప్పేసి చెప్తున్నారు మహర్షులు. అది అన్నీ కూడా ఈ వాస్తవాలన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా సిద్ధిని పొందాలి. అద్వైత సిద్ధిని పొందాలంటే జడుని వలె, ఏమీ తెలియని వారి వలె చెంచరించుము అని చెప్పారు. కాబట్టి జాగ్రత్తగా సాధకులు నిదానంగా చేసుకుంటూ పోతూ ఉంటారు. సాంఖ్యై ప్రాప్తితే గమ్యం తద్యోగైరపి గమిత అన్నారు. ఇప్పుడు 2 మార్గాలని చెప్తూ సాంఖ్యం చేత నేతి వాక్యముల చేత అన్నిటినీ విడిచిపెట్టి ఏదైతే పొందదామని అనుకుంటాడో సాంఖ్యుడు జ్ఞాని, తద్యోగైరపి గమిత, యోగం చేసి వీడి కూడా అగమ్యమే చేరుతున్నాడు, వాడు కూడా అక్కడే. ఇద్దరికి గమ్యం మాత్రము ఒకటి. సాంఖ్యయోగో పృథగ్బాల ప్రబదంతిన పండిత. సాంఖ్యం వేరు, యోగం వేరు కాదని
అది వేరు వేరు అనుకుంటే బాలుడి బుద్ధి వాడికి ఏమీ తెలవదు అని చెప్పేసి భగవద్గీతలో స్వామి చెప్తున్నారు. యత్ సాంఖ్యై ప్రాప్తితే గమ్యం, ఏదైతే సాంఖ్యం చేత నేతి వాక్యముల చేత ఇది కాదు బ్రహ్మం ఇది కాదు బ్రహ్మం అని ఇది అని చెప్పేసి తెలుసుకుని ఉంటాడో, ఉనికిని తెలుసుకొని తద్యోగైరపి గమ్యతే, యోగం చేసి కూడా అదే గమ్యం చేరుతారు. సాంఖ్యయోగం పృథగ్బాల ప్రవదంతి. సాంఖ్యం వేరు యోగం వేరు కాదని రెండింటినీ కూడా ఒకటిగా ఉంటుంది అని చెప్పి రెండింటినీ కలిపేసినారు, వేరు వేరు కాదు అని చెప్పి స్వామి చెప్పారు భగవద్గీతలో. అందుచేత మనము ఈ యోగం అన్నటువంటిది నిదానంగా పెంచుకుంటూ పోవాలి. ఎందుకు అంటే మనోవాక్కాయ కర్మలో త్రికరణ శుద్ధి కావాలి. త్రికరణములేంటి? మనస్సు, వాక్కు, కాయము. ఈ త్రికరణముల శుద్ధి కొరకే 4 వేదాలు కూడా ఉపదేశం చేశాయి. ఎందుకంటే ఇంకేమీ లేదు. మనోవాక్కాయ త్రికరణ శుద్ధిగా కావాలని అంటే మనోవాక్కాయ కర్మలను త్రికరణములు శుద్ధి కావాలి. శుద్ధి కావాలంటే ఏం చేయాలి? యోగమే చేయాలి. యోగం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. తారకం మనశ్శుద్ధి కారకం అంటారు. తారకాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే తన నిజస్వరూపం తెలిసి మనస్సు శుద్ధి అయ్యి ఆత్మానుభూతి కలుగుతుందని చెప్పి చెప్తారు మహర్షులు. అందుచేత తారక విద్యను అభ్యసించరా తరతరాల నుండి తాత ముత్తాతల నుండి వస్తుందని చెప్పి చెప్తారు మన ఆర్యులు. అందుచేత సీతారామాంజనేయ సంవాదంలో కూడా ఆంజనేయ స్వామి వారికి సీతారాముడు తారక విద్యనే చెప్తారు. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ సిద్ధ విద్య లేదా అజప గాయత్రి అన్నటువంటిది తారక విద్యే. తారకం అంటే తరచుని కొలిది తన నిజస్వరూపాన్ని తన స్వరూపానుసంధానం ద్వారా తను తాను తెలుసుకుంటాడు. ఈ తారక విద్యను అభ్యసిస్తుంటే గర్భ జన్మ జర మరణ మహా దుఃఖ భయాత్, పుట్టటము చావటము ఇవన్నటువంటి సుఖ దుఃఖాలు ఈ బారి నుండి దాటిపోతాడు. జన్మ ఉండదు, జర మరణం ఉండదు, మరల జన్మించడం ఉండదు. ఈ దుఃఖాల నుండి దాటిపోతాడు. పునరపి జననం పునరపి మరణం. ఈ తారక విద్యను అభ్యాసం చేస్తున్న కొలది కూడా తనకు యథార్థ స్వరూపాన్ని గుర్తిస్తాడు. అట్టి ఆత్మానుసంధానం చేసినటువంటి వారికి ఆత్మదర్శనం కలిగిన తర్వాత పుట్టటము చావటము జనన మరణాలు అన్నటువంటివి లేవు. అందుకే భగవద్గీతలో స్వామి అవినాశి అయినటువంటి ఆత్మకు చావు పుట్టుకులు లేవు అర్జున, దాన్ని శస్త్రాలు ఛేదించలేవు, ఎండకు ఎండింపబడదు, అగ్ని చేత దహింపబడదు అని చెప్పి స్వామి అవినాశి అయినటువంటి ఆత్మతత్వం ఎప్పుడు ఆత్మ ఉండనే ఉంది, దానిని చంపేదానికి లేదు, చచ్చేదానికి లేదు, అది పుట్టదు చావదు, ఇది ఎప్పుడు ఉండనే ఉంది అర్జున అని చెప్పారు. కాబట్టి మనము ఆత్మస్వరూపులమే, తెలుసుకున్న ఆత్మస్వరూపులమే, తెలియకపోయినా ఆత్మస్వరూపులమే. కాబట్టి మనం పుట్టాము అని అంటే దేహాన్ని చూసి ఈ దేహానికి నేను 90లో పుట్టాను, 60లో పుట్టాను, నాకు 50 అయింది, 60 అయింది, 30 అయింది అని చెప్పేసి ఈ దేహాన్ని చూసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేహంలో దేహదారి ఎప్పుడు పుట్టాడు అని ప్రశ్నకు వేస్తే అది తెలుసుకోలేకుండా పోతున్నాం. దేహం పశ్యతీతి పశువు, ఈ దేహమే నేను అనుకున్నవాడు పశువు అంట. విద్యావిహీన ద్విపాద పశువే, విద్య లేనివాడు 2 కాళ్ళ పశువు అంట. ఇవెంత పశువు అని అన్నారు. అంచేత విద్య అంటే ఏమిటి? బ్రహ్మ విద్య. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కర్మ స్థిరము. బ్రహ్మ విద్య అన్నటువంటి దానిని ఎవరైతే అభ్యాసం చేస్తారో స్థిరంగా జన్మలకి కూడా ముందుకు తీసుకుపోతుంది. యోగ భ్రష్టుడైనా పర్వాలేదని చెప్పి గ్యారంటీ ఇచ్చారు, బ్రహ్మ విద్యకు గ్యారంటీ ఇచ్చారు. మరు జన్మలకు కూడా దీన్ని తీసుకుపోతుంది, ఊర్ధ్వానికి పోతాడు. సందేహం నివారణ లేదని చెప్పి నివారణ అయిపోతుందని చెప్పారు. అందుకు బ్రహ్మ విద్య అన్నారు. అన్య విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యల కింద కొట్టి పారేశారు మహర్షులు. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేది. ఈ ఉపాధి ఉన్నంత వరకే ఆ విద్యలు ఉపయోగపడతాయి. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కర్మ స్థిరము. బ్రహ్మ విద్య అన్నటువంటిది బ్రహ్మాన్ని పొందింపజేసినంత వరకు కూడా స్థిరమైనటువంటిది. జన్మలకి కూడా ఈ వాసనని పట్టుకొని మరలా ఈ శరీరంలోంచి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము 3 తొడుగులు ఉన్నాయి ఇక్కడ. మనకు కనిపిస్తున్నది ఫిజికల్ బాడీ 24 తత్వాలతో కూడుకుని ఉంటుంది. పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ కోశములు, అంతఃకరణ చతుష్టయము 24 తత్వాలతో కూడుకున్నటువంటిది ఈ ఫిజికల్ బాడీ. దీనిలో సూక్ష్మ శరీరం అన్నటువంటిది 17 తత్వాలతో ఉంటుంది.
అలాగనే కారణ శరీరం అన్నటువంటిది జీవుడు ఒకటి, మూడవ తొడుగు. అంటే 3 శరీరాలు మనకున్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం 17 తత్వాల, స్థూల శరీరం 24 తత్వాలతో కూడుకొని ఉంది. సూక్ష్మ శరీరం 17 తత్వాలతో కూడుకొని ఉంది. కారణ శరీరమైనటువంటి జీవాత్మ 3వ శరీరము. ఈ 3 దాటాలి. ఎప్పుడైతే త్రిపురాసుర సంహారం అంటారు దీన్ని, త్రిపురములు అంటే 3 దేహాల్ని దాటిపోతాడు, చిదాకాశంలోకి వెళ్ళిపోతాడు, జీవుడు ఉండడు. స్వస్థానానికి చేరుకుపోతాడు. త్రిపురాసుర సంహారం అంటారు దీన్ని. త్రిపురములు అంటే ఏమిటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము 3 దాటిపోతాడు. దీన్ని ఈశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశారని అలంకారికంగా కథారూపంలో కూడా మనం చదువుకుంటున్నాము, రాసి ఉంచారు. అంటే ఆర్యులు మనకు స్థూలంగా సూచిస్తూ సూక్ష్మానికి తీసుకెళ్లారు. కానీ సూక్ష్మాన్ని అన్నటువంటిది తెలియాలంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, ఆ సాధన చేసినటువంటి వాళ్ళే దాని గురించి తెలుసుకోగలుగుతారు. కానీ తదితరమైనటువంటి వాళ్ళు తెలుసుకోలేరు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో. లోకా సమస్త